గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజనలో 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 300 డివిజన్లతో సరిహద్దులు నిర్ణయించింది. అయితే వాటికి అదనంగా మరో 100 డివిజన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జనాభా, ఓటర్ల సంఖ్య, భౌగోళిక విస్తీర్ణం ప్రాతిపదికన కొత్త డివిజన్లను విభజించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా కొత్తగా ఏర్పాటైన ఎంఎంసీలో 74 డివిజన్లు, సీఎంసీ పరిధిలో 76 డివిజన్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే డివిజన్లతో గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 400 డివిజన్లు కానున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయ్యాకే గ్రేటర్లో ఎన్నికల నగారా మోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3గా విభజించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆ 3 కార్పొరేషన్ల డివిజన్ల పైన దృష్టి సారించింది. ఇప్పటికే ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి 300 డివిజన్లుగా చేసి సరిహద్దులు నిర్ణయించింది. కానీ తాజాగా ఆ 300 డివిజన్లను మరో 100 పెంచి 400 డివిజన్లు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఇందుకు కసరత్తు మొదలుపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు మున్సిపాలిటీలకు సంబంధించి 27 మున్సిపాలిటీలను కార్పొరేషన్లను విలీనం చేయడం ద్వారా బృహత్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. అందులో భాగంగా జనాభా శివారు మున్సిపాలిటీలతో కలిపితే జనాభా 1,30,00,000కు పైగా దాటడంతో బృహత్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ అందులో భాగంగా 150 డివిజన్లు ఉన్నటువంటి వార్డుల సంఖ్యను కూడా 300కు పెంచడం జరిగింది. దీని ద్వారా ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం కూడా 300 వార్డులుగా డివిజన్లుగా విభజిస్తూ ఎక్కడికక్కడ సరిహద్దులు నిర్ణయించడం జరిగింది. వార్డుల సంఖ్య ఏ విధంగా పెంచబోతున్నారు? గతంలో విభజించిన సమయంలోనే జనాభా ప్రాతిపదికన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా విభజించినట్లుగా స్పష్టం చేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా విలీనమైనటువంటి మున్సిపాలిటీలతో జనాభా సంఖ్య పెరిగింది. ప్రస్తుతం సరు ప్రక్రియ కూడా నగరంలో కొనసాగుతున్నటువంటి దరిమిలా వార్డుల సంఖ్య మీద కూడా పునరాలోచిస్తుంది. అయితే దీని మీద కొన్ని రాజకీయ వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది కార్పొరేటర్లు కూడా ఈ విషయంలో సమాలోచనలు చేయాలి, పునరాలోచించాలని కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి 3 కార్పొరేషన్లో ఉన్నటువంటి 300 డివిజన్లను మరో 100 పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? ఇది సాధ్యమవుతుందంటారా? అంటే తలా తోకా లేనటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అసలు మన భౌగోళిక స్వరూపం ఎంత, మన జనాభా ఎంత, మన ఓటర్లు ఎంత, దీన్ని చేయాల్సిన అవసరం ఉందా, చేస్తే పౌర సేవలు ప్రజలకు మెరుగవుతాయా లేదా అన్న ఆలోచన లేదు. 1,32,00,000 జనాభా అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఓటర్లు దాదాపుగా 1,00,000కి సరిసమానంగా ఉంటారు. ఇంత పెద్ద విస్తీర్ణం చేసిన తర్వాత అధికారులు స్పెషల్ పాలనలో పెట్టిన తర్వాత అసలు ఈ యొక్క సమస్య కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. చేయాలనుకుంటే నిజంగా 300 డివిజన్లు కాదు, 400 డివిజన్లు కూడా చేయొచ్చు. కానీ జిహెచ్ఎంసీ యొక్క అస్తిత్వం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో ఉంది. జిహెచ్ఎంసీ నుంచి ఇప్పుడు మల్కాజ్గిరి కానివ్వండి, సైబరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానివ్వండి, అసలు భాగ్యనగరానికి ఉన్నటువంటి పేగుబంధం ఏదైతే ఉంటుందో, మేము హైదరాబాద్ వాసులము అని చెప్పుకునేటువంటి ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పేగుబంధాన్ని కట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వార్డులు కూడా చాలా చిన్నగా అయిపోయినాయి. కొన్ని చోట్ల ఓన్లీ 15,000 ఓట్లు, 20,000 ఓట్లు ఉంటే కొన్ని చోట్ల మాత్రం 40,000-45,000 ఓట్లు, 60,000 ఓట్లు. ఉదాహరణకు కవోడిగూడలో చూసుకుంటే 60,000 ఓట్లు ఉన్నాయి. మోలాలి, ఈస్టాన్బాగ్లో చూసుకుంటే కూడా దాదాపు 55,000 పైగా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. అది బలరాం నగర్లో చూసుకుంటే దాదాపు 20,000 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడో కూడా దాన్ని రేషనలైజ్ చేయలేనటువంటి పరిస్థితి. మేము రోజు కమిషనర్ గారిని అడగడం జరిగింది, అసలు ఏ ప్రాతిపదికన ఈ విభజన జరిగింది, పాపులేషనా ఏరియానా అంటే ఏ స్పష్టమైనటువంటి ఆన్సర్ లేదు. పాపులేషన్ చెప్పట్లేదు, ఏరియా చెప్పట్లేదు, రెండింటినీ పరిగణలో తీసుకున్నామని చెప్తున్నారు తప్ప అంటే స్పష్టత లేని విధంగా ఈ యొక్క విభజన జరిగింది. దీన్ని మరొక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భాగ్యనగరం యొక్క అస్తిత్వాన్ని కాపాడే విధంగా ఈ విభజన ప్రక్రియ ఉండాలి, కార్పొరేషన్ యొక్క రూపకల్పన ఉండాలి తప్ప ఇష్టానుసారంగా చేయడం వల్ల భాగ్యనగరంలో పుట్టిన వాళ్ళు ఎమోషన్స్ దెబ్బతింటాయి, ప్రజా పరిపాలన కూడా పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచించుకొని మరి వార్డుల యొక్క పునర్విభజన అయితే ఉందో దానికి ఒక స్టాండర్డ్ మెట్రిక్ పెట్టాలి. 40,000 ఓట్లు అంటే మాకు అభ్యంతరం లేదు, 40,000 ఓట్లే పెట్టండి. +2% ఈజ్ ఓకే. ఎగ్జాక్ట్గా 40% చేయాల్సి 40,000 చేయలేకపోవచ్చు కొన్ని చోట్ల. అలాంటప్పుడు +2% చేస్తే పర్లేదు. కానీ 15,000
50,000కి 60,000కి ఎంత పెద్ద వ్యత్యాసం ఉందండి. ఇంత వ్యత్యాసంలో చేయడం వల్ల నిధులు ఏవైతే పంపకాలు జరుగుతాయో తర్వాత కార్పొరేషన్లో ఇవి కూడా సరిసమానంగా పోయేటువంటి అవకాశం లేదు. తలసరి ఆదాయాన్ని ఏ విధంగా మనం గణిస్తున్నాము అదేవిధంగా తలసరి ఖర్చును కూడా మనం గణించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము. కాబట్టి ఈ ఖర్చు కరెక్ట్గా రావాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా డెవలప్ కావాలంటే, ప్రజలకు పౌర సేవలు మరింత అందంగా అందాలంటే పూర్తి స్థాయిలో మళ్ళీ పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏవి ఇప్పటివరకు అభ్యంతరాలు అయితే తీసుకున్నారు కదా, దాన్ని ఇంకా చేసినటువంటి సందర్భం లేదు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఈసారి చేయాల్సినటువంటి విభజన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భాగ్యనగర అస్తిత్వం దెబ్బతినకుండా ఈ డివిజన్ల ఏదైతే విభజన ఉందో పెంచాలన్నా తగ్గించాలన్నా దాని మీద ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్లు అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే సర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే నవంబర్ లేదా డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ప్రస్తుతం కేవలం జిహెచ్ఎంసీ ఏదైతే 150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి మొదట ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత రెండు సంబంధించి మున్సిపాలిటీ ఏవైతే కార్పొరేషన్లు ఉన్నాయో సైబరాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి రెండో విడతలో ఆ రెండు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే మొత్తంగా ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో డివిజన్ల సంఖ్య పెంచితే రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా మారబోతుంది, సో రాజకీయ పరంగా పార్టీల పరంగా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనేది చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో.